హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ నవ్వు కందం ఈ పళ్ళే కదా. మీ పళ్ళు తెల్లగా ఆరోగ్యంగా గట్టిగా ఉండాలంటే నేను ఒకటి చెప్తాను, అది చేయండి. మీకైతే పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా? ఇది కానగ చెట్టు. నేనైతే ప్రతిరోజు నేను ఈ పుల్లతోనే పళ్ళు తోముతాను. అయితే చాలా బాగుంటుంది. అంటే మీకు కొద్దిగా అలవాటు కావాలి ఈ పుల్లతో పళ్ళు తోమాలంటే. చాలా ఘాటుగా ఉంటుంది. అయితే మంచి పళ్ళకి ఆయుర్వేదం బాగుంటుంది. పేస్ట్లు అందుతో తొందరగా మీ పళ్ళు పోగొట్టుకోకుండా ఉందో. ఇది యాప చెట్టు. ఈ యాప పుల్ల అయినా కానీ మీరు డైలీ యూజ్ చేయండి. ఇదైనా మంచిదే. నేను యాప పుల్లతో కానీ కానగ పుల్లతో కానీ ఉత్తరేణి పుల్లతో కానీ నేను తోముతాను. అంతగా అంటే మీ ముందే తోమి చూపిస్తాను. కానగ పుల్లతో చూడండి. చూడండి, ఇట్లా వైట్ ఉంటుంది. సూపర్. అయితే పల్లెటూర్లో అయితే ఇవి దొరుకుతాయి, కానీ టౌన్లో అయితే కష్టమే. మీకు వీలైనంత వరకు పేస్టులతో కాకుండా ఆ బ్రష్లు అవి ప్లాస్టిక్ చాలా కెమికల్స్ అవి వాడితే మన పళ్ళకే కాకుండా అవి మన కడుపులోకి పోయి మన లోపల కడుపులో కూడా అవి హాని చేస్తాయి. వీలైనంత వరకు పేస్ట్లకి బ్రష్లకి దూరంగా ఉండాలి. మీకు అన్నీ వీలు కాకుండా ఉంటే కనీసం బొగ్గుతైనా కానీ ఉప్పుతైనా కానీ పళ్ళు తోముకోండి. స్టైల్గా బ్రష్లు వేసుకొని పళ్ళు తోముకోకండి. ఇదైతే నెంబర్ 1. నేనైతే డైలీ ఇదే యూజ్ చేస్తాను. అంటే ఈ కాలాల్లో మంచి చెప్తే ఎవరు పెద్దగా వినరు. మీకైతే వినే వాళ్ళకైతే చెప్తాను. నా ఛానల్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మీకు మరిన్ని చెప్తూ ఉంటాను. అయితే నేను చెప్పేది మాత్రం చాలా వరకు మన హెల్త్కి మంచి చేసేదే అయి ఉంటుంది. నేను మీకు సంబంధించిన యోగాసనాలు కానీ వ్యాయామాలు కానీ అన్నీ మీకు మంచిగా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే కానగ పుల్ల మంచిగా ఉంటుంది. మీ నోట్లో కూడా దుర్వాసన అంటూ రాదు. పొద్దున్నే ఒక 10 నిమిషాలు తోమితే ఈవినింగ్ వరకు మీకు నోట్లో అనేది కనీసం ఎటువంటి స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీకు బ్రష్ చేసి చూడండి, మళ్ళీ చేసి చూడండి. అయితే కొద్దిగా అలవాటు కావాలి. అలవాటు అయిందాక మీకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అయితే బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి విషయాలన్నీ రోజు చెప్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.